హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ హోమ్ కిచెన్. మన ఛానల్లో బెస్ట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. ఏంటి అంటే కనుక మీకు ఫుల్గా అయిపోయేంత వరకు వీడియో చూడండి. లాస్ట్కి వచ్చే మ్యాజిక్ చూస్తే వావ్ అనకుండా ఉండరు. మన చేతుల్లోనే ఇంత మ్యాజిక్ ఉందా అనిపిస్తుంది వీడియో చూస్తుంటే. సో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నేను ఈ కేక్కి సంబంధించి ఈ ఫాండెంట్ బేబీ గర్ల్ని చేయడం కూడా ఫస్ట్ టైం ట్రయల్ చేసి చెప్తాను అని చెప్పి కూడా ఆర్డర్ వాళ్ళకి చెప్పాను. సో నో ప్రాబ్లం అక్క, మాకు నీ మీద నమ్మకం ఉంది, నాట్ ఎట్ ఆల్, అది సూపర్గా వస్తుంది అవుట్పుట్ అని చెప్పి వాళ్ళు నాకన్నా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో చూస్తున్నారు కదా, హెడ్ కంప్లీట్ అయింది, హెయిర్ కంప్లీట్ అయింది, 2 బుజ్జి పిలకలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు బాడీ విత్ డ్రెస్. బాడీ షేప్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యాను యాక్చువల్లీ. బట్ వస్తుందా రాదా నా మీద నాకే డౌట్ వచ్చేసింది అనమాట. బట్ ఫస్ట్ నుంచి కూడా ఏ డిజైన్ని చూస్ చేసుకున్నా కూడా కస్టమర్స్, నేను మాత్రం ఆ డిజైన్స్ని చెయ్యగలను అనుకుంటేనే డెఫినెట్గా ఓకే చెప్పేదాన్నండి. లేదంటే కనుక చిన్న చేంజెస్ అవుతాయి అని చెప్పి ముందే చెప్పి నేను ఇలా చేయగలను అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆఫ్టర్ దట్ మాత్రమే నేను ఆర్డర్స్ని ఇలాంటి థీమ్ కేక్స్ కానివ్వండి, కొత్తగా ఏమైనా ఇన్నోవేటివ్గా చేయాలన్నా కూడా ఓకే చేసేదాన్ని. చూస్తున్నారు కదా, బాడీ పార్ట్కి పై పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో లెగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, బుజ్జి షూస్. నాకైతే మాత్రం ఆ షూస్ చాలా బాగా నచ్చాయి తెలుసా. అసలు చూస్తుంటేనే వచ్చేసింది నాకు, నేను చేసేసాను అని ఫిక్స్ అయిపోయాను అనమాట. అసలు ఫిక్స్ అయిపోయాను కాబట్టే నేను యాక్చువల్లీ ఈ డాల్ని చేయడానికి రెడీ అయిపోయి వెంటనే ఇది స్టార్ట్ చేసేసాను. సో చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్. అసలు నాకే ఆశ్చర్యం వేసింది నేను ఈ డాల్ చేయగలిగాను అని చెప్పి. బట్ ఎంత క్యూట్గా అనిపించిందో తెలుసా అసలు. ఫైనల్ అవుట్పుట్ మాత్రం వావ్. అసలు ఈ బుజ్జి డాల్ని చూస్తుంటే ఎవరికైనా కేక్ కట్ చేయాలనిపిస్తుందా, చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే మాత్రం. ట్రెడిషనల్ ఫ్రాక్ కోసం ఈ రెడ్ కలర్ తీసుకున్నాను. సో పాప బర్త్డేకి చేయించుకుంటున్నారండి మన దగ్గర. సో ఆ పాప డ్రెస్ కలర్ రెడ్ ఇచ్చారు ఫస్ట్ మనకి. సో ఆ రెడ్ కలర్ మెయిన్ బేస్గా వచ్చేటట్టే మొత్తం టోటల్గా రెడ్ ఇచ్చాము. అండ్ ట్రెడిషనల్ లుక్కి ఈ డ్రెస్ని మనం కన్వర్ట్ చేస్తాము. ఏంటి, కేక్ మీద టాపర్గా సెట్ చేసిన తర్వాత చూడొచ్చు అది. సో లెగ్స్ అయిపోయాయి, విత్ షూస్ అయిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఏంటి గమనించారా? హ్యాండ్స్ చూస్తున్నారు కదా. బుజ్జి హ్యాండ్స్ చేయడం అంటే కొంచెం కష్టం అనిపించింది. బట్ ఓకే, చాలా బెటర్గానే వచ్చింది. ఇప్పుడు టై అండ్ మన గౌన్స్కి కుచ్చులు వస్తాయి కదా, అలా కుచ్చులు లాంటివి అనమాట ఇవి కూడా. సైడ్స్, రైట్ సైడ్కి ఒకటి, లెఫ్ట్ సైడ్కి ఒకటి ఫిక్స్ చేశాను. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. ప్లెయిన్గా ఉంచాలి అని అనిపించలేదు. వాళ్ళు మనకి రిఫర్ చేసిన బేబీకి ఈ డాల్కి చాలా ప్లెయిన్గా వచ్చింది రెడ్ కలరు. నాకు అంత ప్లెయిన్గా ఇవ్వాలని అనిపించలేదు. సో ట్రెడిషనల్ లుక్ కావాలి అన్నారు కాబట్టి ట్రెడిషనల్ వేలో ట్రై చేశాను. అది ఎలా వచ్చిందనేది లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. మిడిల్ ఆఫ్ ద మాత్రం మెయిన్ పార్ట్స్ మాత్రం మనం కవర్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో ఐబ్రోస్, ఐస్, క్లోజ్ ఐస్ లాగా అనమాట లుక్. చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ చాలా హార్డ్గా అనిపించింది చేసినంతసేపు. ఎందుకంటే చాలా మైనర్ థింగ్స్ కదా, చాలా సన్నగా ఉన్నాయి. అండ్ చిన్న షేప్ చేంజ్ వచ్చినా కూడా మనకి ఇంత నీట్ ఫినిషింగ్ రాదు డెఫినెట్లీ. నాకు అర్థమైపోయింది అసలు యాక్చువల్లీ ఫస్ట్ టైంకే. చూడండి అసలు, అంటే ఇప్పుడు సెట్టింగ్ అనమాట. అంటే విడివిడి పార్ట్స్ సెట్ చేసాం కదా మనం. సో ఇప్పుడు మొత్తం పార్ట్ మనం కేక్ మీద పెట్టాలి అంటే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ షేప్ అవుట్ అనేది అవ్వకుండా మనం అడుగుని ఇంకొక బేస్ లాగా తీసుకున్నాను నేను. సో రెడ్ కలర్ తీసుకున్నాను, వేరే కలర్ అయితే కొంచెం అంత బాగోదు అనిపించింది. సో రెడ్ కలర్ తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ లెగ్స్ కూడా ఫిక్స్ చేసేసాను. యాక్చువల్లీ బేబీ డాల్ని మనం పడుకున్నట్టు పెట్టాలి కేక్ మీద. సో అప్పుడు కూడా సెట్ చేయొచ్చు లెగ్స్. బట్ నేను షేప్ కరెక్ట్గా వచ్చింది లేదు అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి ముందే ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. నాట్ ఎట్ ఆల్, నో ప్రాబ్లం. చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో. బెల్ట్ అనమాట. అంటే మనమే వడ్డానాలు పెట్టుకుంటామా, పాపం బేబీ డాల్కి కూడా వడ్డానం పెట్టాలి కదా, అది ట్రెడిషనల్ వేలో.
చాలా చాలా లుకింగ్గా ఉంది కదా, నాకైతే బుజ్జిగా నచ్చేసాయి. బుజ్జి రిబ్బన్లు, బుజ్జి కాళ్ళు, బుజ్జి షూస్. చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందా బేబీ. వావ్, అందుకే అంటారండి ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని. చూడండి ఈ ఈ ట్రెండీ మహాలక్ష్మి బేబీని ట్రెడిషనల్ వేలో ఎలా టర్న్ చేశానో ఇప్పుడు వచ్చేస్తుంది. వావ్, చూస్తున్నారు కదా, వా 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 వా. ఇలాంటి బోల్డ్ అన్ని మంచి మంచి కేక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రసన్నాస్ హోమ్ కిచెన్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.